తాజ్మహల్ ఈ ప్రపంచ అద్భుతం పేరు వినని వారు ఉండరు. ప్రేమకు ప్రతీక అని షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించాడని మనమంతా చదువుకున్నాం. కానీ షాజహాన్ అసలు దీన్ని నిర్మించలేదని, ఇది ఒక పురాతన శివాలయం అని, మరియు దీని బేస్మెంట్ లో 22 గదులు శాశ్వతంగా తాళం వేసి ఉన్నాయని మీకు తెలుసా? ఆ గదుల్లో ఏముంది? అసలు ఈ విషయాన్ని కోర్టు వరకు ఎందుకు లాగింది? ఏఎస్ఐ అధికారికంగా ఏం చెప్పింది? ఈ వీడియోలో నేను స్వయంగా చూసిన రియల్ డాక్యుమెంట్స్, కోర్టు కేసులు మరియు చరిత్రకారుల నిజమైన వాదనలు మీ ముందు పెడతాను. మీరు నమ్మలేని నిజాలివి. చివరి వరకు తప్పకుండా చూడండి. లెట్స్ బిగిన్. మనకు తెలిసిన చరిత్ర ప్రకారం షాజహాన్ 1632లో తన భార్య ముంతాజ్ కోసం ఈ సౌధాన్ని కట్టించాడు. ఇది ఒక మక్బారా. 22 ఏళ్లు పట్టింది. ఇప్పటి వరకు ఇదందరికీ తెలిసిందే. కానీ 1989లో ఒక షాకింగ్ పుస్తకం వచ్చింది. దాని పేరు తాజ్మహల్ ద ట్రూ స్టోరీ. రచయిత పిఎన్ వోక్. ఈ పుస్తకంలో వోక్ ఒక సంచలన క్లెయిమ్ చేశాడు. తాజ్మహల్ ఒక మక్బారా కాదు, ఇది తేజో మహాలయ అనే ఒక పురాతన శివాలయం అని. ఇది 1155లో నిర్మించబడిందని, అంటే షాజహాన్ కన్నా 500 సంవత్సరాల ముందే. అలాగే ఈ భవనాన్ని షాజహాన్ జైపూర్ మహారాజా జైసింగ్ నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడని, దాన్ని మక్బారాగా మార్చాడని వోక్ వాదించాడు. వోక్ ఇచ్చిన ఆధారాలేంటో ఇప్పుడు చూద్దాం. పాయింట్ నెంబర్ 1, పేరులోనే సాక్ష్యం. తాజ్మహల్ అనే పేరు మొఘల్ పాలకుల రికార్డుల్లో ఎక్కడా లేదు. వోక్ ప్రకారం ఇది సంస్కృత పదం తేజో మహాలయ నుండి వచ్చింది, అంటే శివుని యొక్క ప్యాలెస్. ఇస్లామిక్ దేశాల్లో ఒక భవనానికి మహల్ అనే పేరు వాడడం ఎక్కడా లేదని వోక్ వాదన. పాయింట్ నెంబర్ 2, బాద్షానామా రిఫరెన్స్. ఇది షాజహాన్ యొక్క సొంత కోర్టు క్రానికల్. ఆ గ్రంథంలో ఒక వాక్యాన్ని చూడండి. మక్బారా కోసం ఎంచుకున్న స్థలం అసలు రాజ్మాన్ సింగ్ యొక్క ప్యాలెస్. అది అతని మనవడు రాజా జైసింగ్ యొక్క స్వాధీనంలో ఉండేది. ఇంతకీ ఆ ప్యాలెస్ ఏమైంది? అది షాజహాన్ తీసుకున్నాడా? అసలు అది ఉండేదేనా? పాయింట్ నెంబర్ 3, సంస్కృత శాసనాలు. లక్నో మ్యూజియం లో భద్రపరిచిన బటేశ్వర్ శాసనం ప్రకారం క్రీస్తు శకం 1155 నాటికే ఆగ్రాలో స్ఫటికంలా ఒక తెల్లని శివాలయం ఉండేది. ఆ శివలింగం ఎంత ఆకర్షణీయంగా ఉందంటే శివుడు కూడా తిరిగి కైలాసానికి వెళ్లడానికి నిరాకరించాడని ఆ శాసనంలో ఉంది. పాయింట్ నెంబర్ 4, కార్బన్ డేటింగ్. న్యూయార్క్ ప్రొఫెసర్ మార్విన్ మిల్లర్ తీసిన శాంపిల్స్ ప్రకారం తాజ్మహల్ తలుపు 300 ఏళ్ల పాతదని నిరూపించబడింది. అంటే షాజహాన్ కన్నా ముందే ఈ భవనం ఉండేదని దాని అర్థం. ఇవన్నీ చదివిన తర్వాత నేను షాక్ అయ్యాను. కానీ ఇంకా చాలా ఆధారాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంతకీ ఈ వాదనల్ని కోర్టు ఎలా చూసింది? ఇది 1999 నుంచి కోర్టులో నడుస్తున్న వివాదం. కేసు నంబర్ 1, 1999 అలహాబాద్ హైకోర్టు. 22 గదులను తెరిచి నిజాన్ని బయట పెట్టాలంటూ ఓ పిటిషన్ వేశారు. ఈ కేసును కోర్టు పక్కకు పెట్టేసింది. ఈ విషయాన్ని చరిత్రకారులకు వదిలేయండి, కోర్టు దీనికి తీర్పు చెప్పడానికి సరైన స్థానం కాదు అని కేసు కొట్టేసింది. కేసు నంబర్ 2, 2015 బీజేపీ నేత లక్ష్మీకాంత్ బాజ్పాయ్ డిమాండ్. ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ గా ఉన్న సమయంలో బాజ్పాయ్ తాజ్మహల్ ఒక పురాతన దేవాలయంలో భాగమని, దాని చరిత్రను పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. కేసు నంబర్ 3, 2022 అలహాబాద్ హైకోర్టు రెండో రౌండ్. బీజేపీ నేత రాజ్నీష్ సింగ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 22 గదులు శాశ్వతంగా తాళం వేసి ఉన్నాయని, వాటిలో శివలింగం, హిందూ విగ్రహాలు ఉండవచ్చని వాదించారు. ఈ సందర్భంలో కోర్టు చాలా క్లియర్ గా మాట్లాడింది. మీరు అసలు ఏం చెప్తున్నారు? కోర్టు తీర్పిచ్చే విషయం కాదు ఇది, మీరు చాలా లైట్ గా కేసు వేశారు అని కేసు కొట్టేశారు. కేసు నెంబర్ 4, 2022 సుప్రీం కోర్టు. అలహాబాద్ హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు కూడా ఈ పిటిషన్ ని పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టేసింది. ఏఎస్ఐ అధికారుల ప్రకారం ఈ 22 గదులు అసలు లాక్ కాలేదు. ప్లాస్టరింగ్ చేయడం, రీమోడలింగ్ చేయడం వంటి చిన్న పనుల కోసం అప్పుడప్పుడు తెరుస్తూ ఉంటారంట. ఇంకా ఇప్పటి వరకు జరిపిన పరిశోధనలో ఎలాంటి విగ్రహాలు గానీ, సింబల్స్ గానీ దొరకలేదని చెప్పారు. పిటిషనర్ ప్రకారం తాజ్మహల్ లో 22 గదులు మాత్రమే కాదు, 100కు పైగా గదులు ఉన్నాయంట. అవి ఏవి కూడా ప్రజలకు అందుబాటులో లేవంట. అవి సేఫ్టీ రీజన్స్ వల్ల మూసేశారంట. ఇలాంటి బేస్మెంట్లు తాజ్మహల్ లో మాత్రమే కాదు, హుమాయూన్ మక్బారా వంటి ముఘల్ కాలపు కట్టడాల్లో కూడా ఉన్నాయంట. హిస్టోరియన్స్ ఇంకా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో కూడా చూద్దాం. కేకే మొహమ్మద్, మాజీ ఏఎస్ఐ రీజనల్ డైరెక్టర్. ఈయన తాజ్మహల్ బేస్మెంట్ లో ఉన్న అన్ని గదులు చూశారు. ఆయన ఏమన్నారంటే, నేను ఆ బేస్మెంట్ లో ఎప్పుడూ రిలీజియస్ కి సంబంధించిన చిహ్నాలు, సింబల్స్ ఎలాంటివి చూడలేదు. ఆ గదులు లాక్ చేయబడ్డాయి కానీ సీల్ చేయబడలేదు. పర్యాటకులు లోపలికి వెళ్లకుండా ఆపడానికి మాత్రమే తాళం వేసి ఉన్నాయి. ప్రొఫెసర్ నదీం రిజ్వీ ఏం చెప్పారంటే, 300 సంవత్సరాల పాటు ఆ బేస్మెంట్ లో ఉన్న గదులన్నీ కూడా తెరిచే ఉన్నాయంట. ఇంతకు ముందు చాలా మంది పబ్లిక్ కూడా వెళ్లేవారంట, కానీ అక్కడ ఎలాంటి మతపరమైన వస్తువులు లేవంట. మరి ఆ 22 గదులు ఎందుకు లాక్ చేసి ఉన్నాయి? అఫీషియల్ రీజన్ ఏంటంటే సెక్యూరిటీ మరియు కన్జర్వేషన్. పబ్లిక్ కి ఆ లోపలికి వెళ్లడం సురక్షితం కాదని. అన్అఫీషియల్ రీజన్ ఏంటంటే బేస్మెంట్ లో వరదలతో నిండి ఉంటాయంట. 1978 మరియు 2010 వరదల్లో ఈ బేస్మెంట్ లో మొత్తం కూడా యమునా నది నీరు చేరిపోయిందంట. కాబట్టి
వాటిని ప్రజలకు తెరవడం ప్రమాదకరం అని మూసేశారంట. ఇక్కడే అసలైన ట్విస్ట్ వచ్చింది. మీరు రెండు వైపుల వాదనలు విన్నారు. ఒకవైపు పిఎన్ఓకేమో చాలా బలమైన ప్రూఫ్స్ చూపించారు, మరోవైపు ఏఎస్ఐ ఎటువంటి ఆధారాలు లేవని చెప్తుంది. మరి అసలు నిజమేంటి? పిఎన్ఓ పుస్తకంలో చాలా విషయాలు నేను కూడా చదివాను, చాలా విషయాలు నేను వెరిఫై కూడా చేసుకున్నాను. మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు. అసలు సంగతి ఏంటంటే తాజ్ మహల్ నిజంగా ఒక శివాలయమా కాదా అనేది మెయిన్ క్వశ్చన్ కాదు, అది పక్కన పెట్టేద్దాం. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే 400 సంవత్సరాలుగా తాళం వేసి ఉన్న గదుల్లో ఏముంది? ఒక్కసారి తెరిస్తే అన్ని సందేహాలు తీరిపోతాయి. అలా ఎందుకు చేయకూడదు? దీనికి కోర్టు, ప్రభుత్వం, ఏఎస్ఐ ఎందుకు ఒప్పుకోవట్లేదు? చరిత్రలో ఎప్పుడు విజేతలు ఏం రాస్తే అదే ఉంటుంది. మనకేం చెప్పారంటే షాజహాన్ ప్రేమకు ప్రతీక ఇదని, కానీ అందుబాటులో ఉన్న ఆధారాలు వేరే కథ చెప్తున్నాయి. పిఎన్ఓ ఆధారాలు, బాద్షానామా రిఫరెన్స్, సంస్కృత శాసనాలు ఇవన్నీ కూడా ఒకే దిశగా చూపిస్తున్నాయి. తాజ్ మహల్ షాజహాన్ కంటే పాతది. కానీ మరోవైపు ప్రముఖ చరిత్రకారులు, ఏఎస్ఐ అధికారులు ఇవన్నీ తప్పుడు వాదనలు అంటున్నారు. ఆధారాలు లేవు, ఇది ఒక కుట్ర అంటున్నారు. కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవట్లేదు. అసలు నిజమేంటో మనకు తెలియదు, మనం అక్కడ లేము. కానీ ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒకటి ఉండాలి, అదే ట్రాన్స్పరెన్సీ. 400 సంవత్సరాలుగా తాళం వేసి ఉన్న గదులు ఒక్కసారి తెరిస్తే ఏమవుతుంది? అందరి సందేహాలు క్లియర్ అవుతాయి కదా. ఏఎస్ఐ అధికారులు ఇప్పటికే ఆ గదుల్లో కన్జర్వేషన్ పనులు చేశారు. అలా చేసినప్పుడు ఒక కెమెరా ఆ గదుల్లో పెట్టి ఆ దృశ్యాలను ప్రజలకు చూపించడంలో తప్పే ఉంది. మీకు నిజం కావాలనుకుంటే ఏఎస్ఐ చెప్పినట్టు అక్కడ ఏమీ లేకపోతే అది ఈ గొడవకు పూర్తి ఫుల్ స్టాప్ అవుతుంది కదా. మరి అలా ఎందుకు చేయడం లేదు? ఇది అడగడం తప్ప. ఆ 22 గదులు తెరవాలని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఏఎస్ఐ చెప్పిందే నిజమా? ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మిస్టరీలు వెనక ఉన్న అసలు నిజమేంటో తెలుసుకుందాం. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.